వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. అందరికీ ముందుగా కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2026లో అందరూ బాగా ఎంజాయ్ చేయండి. అండ్ మన 2026లో న్యూ వెహికల్ని అయితే మనం రివ్యూ చేయబోతున్నాం అనమాట. ఇవాళ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈవీ వెహికల్ని అయితే రివ్యూ చేద్దాం. టీవీఎస్ ఆర్బిటర్ అయితే కంప్లీట్గా ఒక ఈవీ డిజైన్లో వచ్చేటప్పటికి న్యూ డిజైన్ అని చెప్పుకోవచ్చు. నేమ్ దగ్గర చూసుకుంటేనే ద ఆర్బిటర్ అయితే మనకి కంప్లీట్గా ఒక అట్రాక్టివ్గా అనిపించింది అనమాట ఆర్బిటర్ వచ్చేటప్పటికి. అండ్ డిజైన్ వైజ్గా చూసుకుంటే కూడా మంచి ప్రైజ్లోని ఒక డిజైన్తో అయితే వస్తుంది అనమాట ఆర్బిటర్ వచ్చేటప్పుడు, టీవీఎస్ వచ్చేటప్పటికి. అండ్ రైడింగ్ రేంజ్ కానీ అండ్ పర్ఫార్మెన్స్ కానీ అండ్ కంప్లీట్గా డిజైన్ వైజ్గా కాదు, ఫ్యూచర్స్ కూడా బెస్ట్ ఫ్యూచర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. టోటల్గా మనకి 6 కలర్స్లో అయితే అవైలబుల్గా ఉన్నదనమాట. మనకి ఈ వెహికల్ని అయితే రివ్యూ చేయడానికి ఇచ్చింది అయితే మనకి టీవీఎస్ షోరూమ్ వాళ్ళు అయితే మనకి కంప్లీట్గా ఇసుకతోట బ్రాంచ్ వాళ్ళు అనమాట. అండ్ కంప్లీట్ కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. అక్కడ నుంచి అయితే కాంటాక్ట్ అయ్యి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్లో చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. అండ్ అలాగే చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు అనమాట. ఏమైనా కంప్లీట్గా మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ కంప్లీట్గా అయితే నేను ట్రై చేస్తాను అనమాట చేంజ్ చేయడానికి. అలాగే మనకి కొత్తగా యూట్యూబ్ నుంచి అయితే హైప్ అని చెప్పేసి ఒక న్యూ ఫ్యూచర్ అయితే వచ్చింది. అండ్ మనం దాన్ని ట్యాప్ చేయడం వల్ల ఏంటంటే మన వీడియోకి రీచ్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. ప్లీజ్ వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ హైప్ కూడా మీరు క్లిక్ చేయడం వల్ల మనకి మరిన్ని వ్యూస్ అయితే వస్తాయి అనమాట. సస్పెన్షన్ గురించి మాట్లాడుకుని ఫ్రంట్ వచ్చేటప్పుడు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. మనకి ఫైబర్ బాడీని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పుడు కూడా మీకు మనకి అబ్జర్వర్ సాకర్ని అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనకి హెవీ పర్సన్, వెయిట్ పర్సన్ కూర్చున్నా కూడా ప్రాబ్లం లేదు. అండ్ కొంచెం మనకి సస్పెన్షన్ అనేది ఇదవుతుంది అనమాట. డ్యూయల్ షాక్ అబ్జర్వర్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అలాగే మనం ఏదైతే మన వెహికల్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్గా మీకు వెహికల్ వెయిట్ వచ్చేటప్పటికి కూడా 112 kgs అయితే వెహికల్ వెయిట్ అయితే పడుతుంది. అండ్ సీట్ హైట్ చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ మీకు 763 mm సీట్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా బెటర్ గ్రౌండ్ క్లియరెన్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ మీకు 168 mm గ్రౌండ్ క్లియరెన్స్ని అయితే ప్రొవైడ్ చేశారనమాట. మోటార్ గురించి మాట్లాడుకుంటే BLDC మోటార్ హబ్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ మీకు ఛార్జింగ్ చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ మీకు ఏదైతే 0 to 100 అవ్వాలంటే 5 hours ఛార్జింగ్ కెపాసిటీ అయితే టైం పడుతుంది. అలాగే మీకు ఒక 80కి అయితే మనకి 3.5 hours అయితే మనకి 0 to 80 అయితే మీకు ఛార్జింగ్ కెపాసిటీ అయితే టైం పడుతుంది అనమాట. అండ్ కంప్లీట్గా కూడా IP67 వాటర్ రెసిస్టెన్స్ని అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఏదైతే మనం కంప్లీట్గా చూసుకుంటే కూడా దీంట్లోనే వచ్చేటప్పటికి 2 రైడింగ్ మోడ్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. సిటీ అండ్ మనకి కంప్లీట్గా చూసుకుంటే ఎకో అని ఇచ్చారనమాట. అండ్ మనకి ఎకోలో పెట్టుకుంటే అరౌండ్ మీకు సిటీ రైడ్స్ అయితే మన కంపెనీ క్లైమ్ చేసేటప్పటికి అరౌండ్ 150 అన్నారు. కానీ మనకి జనరల్ మనకి రైడర్స్ చెప్తుంది అయితే మనకి అరౌండ్ వచ్చేటప్పటికి 115 వరకు అయితే ఎకోలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సిటీ రైడ్స్కి వచ్చేటప్పుడు 97 అలాగైతే వస్తుందన్నమాట. అండ్ కంప్లీట్గా మంచి పర్ఫార్మెన్స్ అనేది చెప్పుకోవచ్చు ఆల్మోస్ట్ మీకు చూసుకుంటే కూడా. అండ్ మనకి అలాగే కన్సోల్ గురించి మాట్లాడుకుందాం. మన కన్సోల్ గురించి మాట్లాడుకుంటే ప్రీవియస్ ఏదైతే మనకి రైడర్ 125లో ఉన్నదో సేమ్ కన్సోల్ని అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. డిజిటల్ కన్సోల్ని అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ కంప్లీట్గా మీకు చూసుకుంటే ఇండికేషన్, సైడ్ ఇండికేషన్స్ అండ్ స్టాండ్ ఇండికేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే బ్లూటూత్ కనెక్టివిటీ, కాల్ ఇండికేషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట కంప్లీట్గా వచ్చేటప్పటికి. అండ్ మనకి 2 రైడింగ్ మోడ్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. సిటీ అండ్ ఎకో రైడింగ్ మోడ్స్ అయితే ఉన్నదనమాట. అండ్ మనకి మోడ్ చేంజ్ బటన్ అయితే మనకి రైట్ సైడ్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మనకి బటన్ వచ్చేటప్పుడు కూడా మనకి రివర్సల్కి అయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేశారనమాట. P అని చెప్పి పార్కింగ్ ఇదని. అండ్ అలాగే స్టార్ట్ ఇండికేషన్కి అయితే ఇక్కడ. అండ్ మనకి అలాగే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఏదైతే మనకి హై బీమ్ అండ్ లో బీమ్ అండ్ క్రూజ్ కంట్రోల్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇదొక మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు ఆల్మోస్ట్. అండ్ సైడ్ ఇండికేషన్ అనమాట. అండ్ దీంట్లో కన్సోల్లోకి వచ్చేటప్పుడు కూడా మనకి కంప్లీట్గా మీకు ఏదైతే బెస్ట్ ఫ్యూచర్స్ని అయితే ప్రీవియస్ మోడల్స్లో ఇచ్చారో కంప్లీట్గా అయితే మనకి కంప్లీట్గా ఏదైతే బ్లూటూత్ కనెక్టివిటీ కానీ, కాల్ ఇండికేషన్ కానీ, అలాగే మనకి గూగుల్ మ్యాప్స్ కానీ కంప్లీట్గా అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు అండ్ ఫ్రెండ్స్ అలాగే మనకి బూట్ స్పేస్ చూసుకున్నా కూడా 34 liters బూట్ స్పేస్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అలాగే మనం 2 హెల్మెట్స్ పెట్టుకున్నా ఇంకొంచెం స్పేస్ అయితే ఉంటుంది. ఆల్రెడీ ఒక 1 హెల్మెట్ అయితే పెట్టడం జరిగింది. అండ్ 34 liters కాబట్టి మీకు బేసిక్గా గ్రోసరీస్ కానీ ఏమైనా కొనుక్కున్నా కూడా కంప్లీట్గా అయితే మీకు సరిపోతుంది అనమాట స్పేస్ అయితే వచ్చేటప్పటికి. అండ్ అలాగే మీకు మనకి అలాగే ఛార్జర్ వచ్చేటప్పుడు కూడా మనకి కంప్లీట్గా అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి ఛార్జింగ్లో చూసుకుంటే ఇక్కడ ఫ్యాన్ అయితే ప్రొవైడ్ చేసినట్టు ఉన్నారు. ఇక మనకి ఆల్మోస్ట్ 5 hours మనకి ఛార్జింగ్ పెట్టుకున్నా కూడా ఓవర్ హీట్ అవ్వకుండా ఉండడం కోసం మన కూలింగ్ దీనికోసం అని చెప్పి ఇక్కడ ఫ్యాన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు ఆల్మోస్ట్ మనం చూసుకున్నా. అండ్ ఛార్జర్ అయితే మనకి హ్యాండిల్ బార్ కింద రైట్ సైడ్లో అయితే పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఓపెన్ చేసి మీరు ప్లగ్ ఇన్ చేసుకోవచ్చు అరౌండ్ వచ్చేటప్పుడు కూడా. ఓవరాల్గా మనకి వీడియోలో చూసుకున్నా కూడా ఒక బెస్ట్ ప్రైజ్లోనే అయితే మనకి ఆల్మోస్ట్ మీకు అయితే టీవీఎస్ ఆర్బిటర్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేటప్పుడు అరౌండ్ మీకు 1,05,000 అరౌండ్ చేంజ్ అయితే పడుతుంది అనమాట. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేటప్పుడు మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడి నుంచి అయితే మీరు షోరూమ్ డీటెయిల్స్ కానీ అలాగే ప్రొవైడ్ చేస్తాను. దాంట్లో నుంచి కాంటాక్ట్ అయ్యి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు అనమాట. మన వైజాగ్లోని ఇసుకతోట ఉన్న టీవీఎస్ షోరూమ్, ఆలివ్ టీవీఎస్ షోరూమ్లో అయితే మనకి అవైలబుల్గా ఉన్నది టీవీఎస్ ఆర్బిటర్ వచ్చేటప్పుడు కూడా. అండ్ మనకి పర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకుంటే కూడా మనకి బెస్ట్ ఫీచర్స్ని అయితే ప్రొవైడ్ చేయడానికి అయితే చేశారు మన టీవీఎస్ వాళ్ళు వచ్చేటప్పుడు.
వచ్చేటప్పటికి. అండ్ మనకి ఆల్మోస్ట్ 2 రైడింగ్ మోడ్స్ని అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దీంట్లో వచ్చేటప్పటికి కంప్లీట్గా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎల్ఈడి లైట్స్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. విత్ ఇన్బుల్ట్ అయితే వస్తుంది. టోటల్ మనకి ఫైబర్ బాడీతో అయితే వస్తుంది అనమాట ఆర్బిటర్ వచ్చేటప్పటికి. అండ్ మనకి అలాగే మనకి ఏదైతే పార్కింగ్ ఫ్యూచర్ కానీ అలాగే మనకి ఏదైతే క్రూజ్ కంట్రోల్ని అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్, ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ సిటీ రైడ్స్లో యూస్ చేసిన వాళ్ళకు జనరల్గా క్రూజ్ కంట్రోల్ అనేది చాలా ఇప్పుడు వస్తున్న వెహికల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ అలాగే బూట్ స్పేస్ చూసుకుని ఆల్మోస్ట్ మీకు 34 లీటర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డే టు డే లైఫ్లో మనకి రైడ్స్ చేసినప్పుడు అయితే చాలా కంఫర్టబుల్ సిటీ రైడ్స్కి అయితే ఉంటుందన్నమాట ఆర్బిటర్ వచ్చేటప్పటికి. అండ్ టోటల్గా 6 కలర్స్లో అయితే మనకు ఉన్నదన్నమాట. మనం ప్రజెంట్ వచ్చేటప్పుడు గ్రే కలర్ని అయితే మనం రివ్యూ చేసాం. అండ్ బ్లూ కలర్ అయితే చాలా బాగుందన్నమాట, ఎక్స్పెషలీగా కానీ గ్రీన్ కానీ. అండ్ టోటల్గా 6 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అలాగే మనకి కంప్లీట్గా ఓవరాల్గా వీడియో గురించి మన వెహికల్ గురించి మాట్లాడుకుంటే కూడా ఒక బెస్ట్ ప్రైస్లోనే మనకి ఈవీ వెహికల్స్లో ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ కాంపిటేటర్ అయితే అవుతుందని చెప్పుకోవచ్చు ఆర్బిటర్ వచ్చేటప్పుడు, టీవీఎస్ ఆర్బిటర్. అండ్ ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. జై హింద్.